ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు ఎందుకు? నేను అన్నదానిలో తప్పే ఉంది. ప్రధానమంత్రి ఇప్పటి వరకు తెలంగాణకు హైదరాబాద్కు మొహం చూపెట్టలేదు అన్నాను. తప్ప? నేను మొహం చూపెట్టిన మాట వాస్తవం కాదా? ప్రధానమంత్రి గారు 40 దేశాలు తిరిగారు కానీ 29 రాష్ట్రాలు తిరగలేదు అన్నాను. తప్ప? తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రం. రాష్ట్రంగా ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు, మనకు రావాల్సిన నిధులు రాకపోతే ప్రధానమంత్రి ఎవరున్నా ముక్కుబిండి వసూలు చేసే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ సంగతి పక్కన పెట్టండి. ఆంధ్రాకి వెళ్ళారు. ఏమి ఇచ్చారు అక్కడ? మట్టి నీళ్లు. నేను అడుగుతా ఉన్నారు, తెలుగు ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఆంధ్రాకు పోతావు, మట్టి నీళ్ళు ఇస్తావు, ఇక్కడికైతే రాను కూడా రావు, మొహం కూడా చూపెట్టావు. ఆయన ఎంతసేపు విదేశాంగ మంత్రి ఎక్కువైపోయినాడు, ప్రధానమంత్రికి తక్కువైపోయినారు. అట్లాంటి ప్రధానమంత్రి గురించి నేను నేరుగా ప్రశ్నలు అడుగుతున్నా. తప్పేంది? నేను భారత పౌరుని కాదా? అడగడానికి నాకు హక్కు లేదా? ఆయన నా ప్రధానమంత్రి కాదా? ఆయన మేము పిలిచాము, ఆయన 3 సార్లు పిలిచాం. ఇప్పటికీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచాం, మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి పిలిచాం. అదే రకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా మీరు వస్తే ఒకసారి చేస్తామని చెప్పాం. ఆయన భయం ఏంటంటే వస్తే ప్యాకేజ్ అడుగుతారు, ఏదైనా అడుగుతారు, ఇక్కడ బీజేపీ పాలిస్తలేదు, నేను ఎందుకు ఇవ్వాలి, ఇది ఆయన భయం.